వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము మంచి మంచి కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మన వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయరాటనే హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకరి దోస్తులు. ఈ మధ్య మళ్ళీ ఏమైందో వ్యూస్ చాలా తక్కువ అవుతున్నాయి దోస్తులు. వేరే కంటెంట్ ఏమైనా ట్రై చేయాలా లేకుంటే ఇదే కంటిన్యూషన్ చేయాలా, ఏదో ఒకటి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి దోస్తులు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వీడియోస్ చేయాలంటే చాలా కష్టమవుతుందిలా. గంట కష్టమైన ఇష్టంగా చేస్తున్నందుకు మీ సపోర్ట్ మాపై ఉండాలి కదా. అందుకే దోస్తులు, వీడియోని చిన్న లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా 10 మందికి పోనిక ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ లా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే కొంచెం సోదిలాగా అనిపిస్తుంది పెంటక్క, త్వరగా కంప్లీట్ చేయరు సిరీస్ అని అంటున్నారు. త్వరగా కంప్లీట్ చేస్తే ట్విస్ట్ ఏముంటుంది దోస్తులు అంటే, మన డైలీ లైఫ్ లో విలేజ్ స్టైల్ రోజు ఏమేమి జరుగుతాయి ఏం కథ అంటే, ఇంక్లూడింగ్ దాంతో పాటు కూడా అంటే మొగుడు వద్దు పీడే వద్దు వాళ్ళతో పాటు ఇంటి పక్కల చుట్టుపక్కల ఏమేమి జరుగుతుంది సంఘటనలు అవి కూడా చూపించాలనేసి మేము ఇలా తీసుకొస్తున్నాము. ప్లీజ్ దోస్తులు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాము. ఇంకా మీ అభిప్రాయం ఏందో మంచిగా తెలియజేస్తారు, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం అర్థం చేసుకొని ఇంకెట్లా చేస్తే బాగుంటుందో మీరు కూడా చెప్పాలి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 41 అనమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరే బేటా వెళ్ళొస్తున్నా. నేను ఇంటికి పోయినాక మమ్మీకి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తా. రేపు బయలుదేరుడి సరేనా నాన్న? డాడీ మమ్మల్ని తీసుకోవటానికే వచ్చినానన్ను, మళ్ళీ మమ్మల్ని ఇక్కడనే ఇచ్చిపెట్టి పోతున్నావా? నేను వస్తా డాడీ నీతో పాటు. వద్దు నాన్న, మమ్మీ రాంది, నువ్వు ఒక్కదాని వీటిలో మమ్మీతో పాటు రేపు వద్దురులే ఇద్దరు. స్వీటీ రేపు పోదాం నాన్న. డాడీ ఒక్కడే పోతాడు, కొంచెం పని ఉందంట. ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. అప్పుడు మనము రేపు కలిసి పోదాంలే. తాత బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసి బస్ ఎక్కించొస్తాడు, మనం ఇద్దరం బస్ కి పోదాం నాని. వద్దు డాడీ, నేను మమ్మీ మాటలు విన్నాను. మమ్మీ ఇక్కడనే ఉండదు, నేను నీతో పాటు వస్తా డాడీ. అల్లుడు, ఆ పిల్ల పానమంతా మీ ఇంటి కాడనే ఉందయ్యా. ఇక ఇన్ని రోజుల సంగతి గీడనే ఉంటుందంట. యాస్ట్ వచ్చినట్టున్నట్టుంది. ఇక తీసుకో అయ్యా, తీసుకో. పిల్ల గుండె వాళ్ళు తట్టే ఉంది ఊకే నాయనమ్మ తాత డాడీ అని కలవరిస్తున్నదయ్యా. ఇక సరిత మొదటి వస్తుందేమో, అందరు కలిసి పోరాదురి. మళ్ళీ రేపు ఎందుకు అయ్యా ఇల్లు అలాగా సలాగా రావుడు. అబ్బా మా అమ్మ నేను వేసిన ప్లాన్లన్నీ చెడగొడటానికి ఏముంటది, ఎప్పుడు ఆగమాగం చెయ్యాలా అల్లకల్లోలం చెయ్యాలా అన్నట్టే ఉంటది. అవ్వ నా మీదనే కన్నుంటది, ఏమన్నా తప్పు లేదు. ఏమో అత్తమ్మా, ఇక నీ బిడ్డనేమో ఒక దగ్గర వండుకుంటే నేను రాను, నేను ఒక దగ్గర అయితే ఉండను అని అంటుంది. ఇక పోయినాక మా అమ్మకి చెప్పి అలాగ వండుకుంటామమ్మా, మేము అలాగ వండుకుంటాం, మీరు అలాగ వండుకోరి, అలాగనే ఉందామని చెప్పుతా అత్తమ్మా. ఇక పోయినాక మా అమ్మ ఏదో ఒకటి చెప్తుంది కదా, అప్పుడు సరిత ఫోన్ చేసి చెప్తే ఇంకా రేపు మా అమ్మ పంపిస్తాడేమో. తీయి బస్సు ఎక్కొస్తా అంటారు కదా, రాని తీయరాదు. ఎందుకు బిడ్డ అలాగ సలాగుంటుడు అంటే, నీ తల్లికి నువ్వు ఒక్కనివే కదా కొడుకువి. నీ ఎంట 10 మంది ఉన్నారా? నీ తోడబుట్టిన ఎవరన్నా ఉన్నారా? ఏ రాన్ల పోరు అన్నదమ్ముల పోరు నీకున్నదా? నీ పెళ్ళి అనుకున్నదా? అంత సీన్ లేదు. ఒక దగ్గర వండుకొని తింటే ఏమైనా రోగం పుట్టిందా దానికి? ఏమి సరిత అవునా? అలాగ వండుకుంటేనే వస్తానంటున్నావా? ఏమైనా దమాకున్నా అదే నీకు? నీకు తెలియదమ్మా, నువ్వు గట్లనే మాట్లాడతావు. మా ఇంట్లో ఉండి సంసారం చేస్తే ఎరుకైతుంది. 2 రోజులు వచ్చి చూద్దురా నా పరిస్థితి ఎట్టెట్టున్నదో. వాడ ఉన్న ఒక్క రూమ్ లో ఇరికి ఉండాలంటే పక్కనే వాళ్ళు ఉంటారు. ఏదైనా చూసుకుందామన్నా ఏదైనా చేసుకుందామన్నా చాలా ఇబ్బంది ఉంటది తెలుసా. అయ్యో నేను చూడలేదు, నేను ఎన్నడూ రాలేదు కదా మీ అత్తగారింటికి. అబ్బో భలే చెప్తున్నావమ్మా, అంత సీన్ లేదు. కానీ నోరు మూసుకొని అత్త మామకు వండి పెట్టే తీరైతే ఉండు, లేకుంటే గీడనే ఉండు. ఏందమ్మా నీరు బాబు పాపము, అమ్మాయికుని చూసి ఎట్లా చెప్తే అట్లా ఆడతాడు నా మొగడని అట్లా చెప్పి మార్పిస్తున్నావు. అబ్బో తల్లిదండ్రికి దూరం చేసి కోడలు దొరికిర్రంటే గీసొంటి కోడల్నే ఉన్నట్టు నీ అవ్వ. పోని అత్తమ్మా, నా వల్ల సరిత ఎందుకు తిడుతున్నావు? పోని. మా అమ్మ ఎప్పుడు నన్నే తిడుతుంది, అల్కగా దొరికినా కదా. అబ్బో అందరి తల్లులు గిట్ల ఉండనే ఉండరు. ఈమె ఏమైనా నన్నే తిట్టి పాడి చేస్తుంది. చిన్న బిడ్డను ఒక తీరు చూస్తుంది, పెద్ద బిడ్డను ఒక తీరు చూస్తుంది. అమ్మా నువ్వు చిన్నప్పటి సంది తేడాలు ఎట్టెట్ట చూపించినావు నాకు అన్ని ఎరకనే అమ్మా. ఇప్పుడు గిట్ట నా మొగన్ ముందు ఇజ్జత్ తీసి శాతలు చెయ్యకు. నా సంసారం గురించి నాకు ఎరకమ్మా, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదాడా. అంతేనా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా అని అంటున్నావా? అబ్బో చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా. గిట్ల అంద పరిస్థితి ఎట్లా చేయాలమ్మా అని అడిగిన రోజులు ఎక్కడ పోయినాయో ఏం కథనో. నీ అవ్వ ఎంత బాధపడ్డామో నీ గురించి, ఎన్ని కష్టాలు పడ్డామో. ఇక ఇప్పటి నుంచి అన్న సుఖంగా బతుకుదాము, నిమ్మలంగా ఉందాము నేను మీ నాయన అనుకుంటే ఇక ఆగం చేస్తట్టే ఉన్నవే. ఇక అల్లుని ముందు గీసంటి మాటలు అంటే మంచిగా ఉండదు. కానీ నోరు మూసుకొని పో. ఉన్న కాడికి చాలు, చాలా దినాలు అవుతుంది నువ్వు అమ్మగారింటికి వచ్చి. పండుగకు వచ్చిన వంటకి ఇప్పటిదాకా ఉంటుంది, సిగ్గు అనిపిస్తలేదా బిడ్డ చెప్పు. ఇక నేను నా బిడ్డ అంటే గలీజ్ ఉంటది. కానీ నడు అల్లుడు నువ్వేమనుకున్నా సరే,
ఏంది కన్న తల్లి గిట్లా అంటుంది అని అనుకున్నా సరే కానీ నా బిడ్డ గురించి నేను దాచిపెట్టుకోను బిడ్డ. అందరి బతుకులు మంచిగా ఉండాలి, అందరి జీవితాలు బాగుపడాలి. అందుకే నేను మంచిగా చెప్తున్న కొడుక, తీసుకొని పో. పిల్ల గిట్ల పానం గుంజుతుంది అంటుంది కదా, అందరు కలిసి పోరి. మళ్ళీ రేపు అలాగ సలహా ఏందయ్యా ఈ రావుడు. మళ్ళీ బస్సులు కరెక్ట్ టైంకి వస్తుండొచ్చు, రాకుండొచ్చు, మళ్ళీ చీకటై పాడైతే ఎట్లా చెప్పు. ఇయ్యాల రేపు రోజుల ముందే మంచిగా లేవయ్యా, కొంటవో. పోతాం తియ్యి, ఎప్పుడు ఇంట్లోకించి పోతారా, నా పీడ ఎప్పుడు పోతుంది అన్నట్టే ఉంది నాకు తెలుసు. నిన్న మొన్న సని చూస్తున్నా ఏదో సూటిపోటి మాటలు అంటూనే ఉన్నావు. ఏ పోని పోని తీద్దామా అంతే కదా అనుకున్నా గానీ ఇప్పుడు నా మొగని ముందే అన్నావు కదా, నా ఇజ్జత్ అంతా తీసావు. నీ ఆ వైపు నా మొగడు ఏమనుకుంటాడు, దీనికి అమ్మగారింటి కాడ తల్లి దగ్గరనే ఇజ్జత్ లేదు, విలువ లేదు, ఇక నా ఇంటి కాడ ఏముంటదని ఆడు మంచిగా చూసుకుంటాడా. నీ అవ్వ నా ఇజ్జత్ అంతా తీసేది మీరే. ఆగో చూసిన వాళ్ళుడు ఇప్పుడు నేను ఏమంటున్నాయ్యా, ఓయమ్మ ఉన్నది ఉన్నట్టు అంటే ఈమెకు ఏడికేనేమో మండుతుంది నాయన. అబ్బా ఆ పొద్దు సందికి పుల్లతోని ఇవే నెత్తి నొప్పి, ఒక్కటంటే 10 మాటలు పుట్టించుకుంటది, ఇక ఫీల్ అవుతుంది. అయితే నా బిడ్డ, నా బిడ్డ సంసారం మంచిగా ఉండాలనే కదా నేను 2 మాటలు అనేది. ఇక మందందరు మంచిగా ఉంటే నా బిడ్డ సంసారం ఆగమైతే నేను చూస్తానా చెప్పు. ఫీల్ అయినా సరే 4 దినాలు మాట్లాడకున్నా సరే, ఇక నా బిడ్డ జీవితము ఓకే ఉంటే చాలు నాకు. నిజంగా అత్తమ్మ, ఒక తల్లిలాగా కొడుకు గురించి ఎట్లా ఆలోచిస్తారో గట్లా ఆలోచిస్తున్నావు. అబ్బా నీ గుణం చాలా మంచిదత్తమ్మా. మరి ఏంటి బిడ్డ, నాకు కొడుకులు లేనందుకు నా ఇంటి అల్లుడే నా పెద్ద కొడుకు అవుతాడు అని నేను ఎన్నెన్నో కలలు కన్నా. కసుంటి అల్లుని మోసం చేస్తుంటే నేను ఎట్లా చూస్తా బిడ్డ, నా కళ్ళారా నేను చూస్తున్నా గానీ ఓయమ్మో నీలాంటి అమాయకుని ఏడ చూడలేదంటే ఏడ చూడని ఇట్లా బిడ్డ. నీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి నాయన. అందుకే నా బిడ్డనైనా కానీ మాటలంట ఏం తప్పలేదు, చిన్నప్పటి కొట్టలేదా తిట్టలేదా, ఇప్పుడు ఏమైనా ఎక్కువ నామే. అందుకే బిడ్డ మేము చచ్చేదాకా మీరు నిమ్మలంగా ఉంటట్టు చూడాలి మేము కంటే, అంతకు మించి ఏం లేదు నాయన. ఇక జాగ్రత్తగా చెప్తున్న బిడ్డ, జరా పొల్లను లైన్లో పెట్టు, జరా భయం పెట్టు బిడ్డ. ఎత్తికి వేసి పెట్టినావు అనుకో, అది లేనిపోని కథలు చెప్పి కథలు పడి నిన్ను ఆగం చేస్తుంది నాయన. సరే సరే అత్తమ్మా, మీరు ఏం బెంగ పెట్టుకోకుర్రి, ఏం బాధ పెట్టుకోకుర్రి. ఇక నేను చూసుకుంటాను, నేను ఉన్నా కదా అన్నీ చూసుకుంటా. కానీ మీరు ఏం టెన్షన్ పడకుర్రి. ఇక వచ్చే సంవత్సరం కాక మళ్ళీ వచ్చే సంవత్సరము ఇక చిన్న మడతలు పెళ్లి ఇట్లా చేసేద్దాము, మీకు అన్ని టెన్షన్లు పోతాయి అత్తమ్మా. సరే కొడుక, కొడుకు లేనందుకు కొడుకు లెక్క వచ్చినవయ్యా. గసంటి కొడుకును దూరం చేసుకుంటందుకు నా మనసు ఒప్పుతలేదు. మంచిగుండ్రు నాయన పిల్ల మొగడు. నాడు స్వీటీ వెళ్దాం, ఇక ఏం పని లేదు మనకిడ. పోయమ్మో నడువురి స్వీటమ్మ, ఇన్ని రోజుల సంది చూసింది దండగా అయిపోయింది కదా. ఆగో చూస్తావా మీ అమ్మ దెంగి తింటది, దేవర్ల మొక్కుతుంది, గట్లనే ఉంటది పా. ఇక మమ్మల్ని కేరే చేయదు, ఒక్క మాట అన్నందుకు ఎంత ఫీల్ అవుతుంది చూడు మీ అమ్మ. ఎంత చూసినా దండగానే అమ్మ మిమ్మల్ని. ఎంత చూసినా లాస్ట్ కి పోపు అని ఎలా కొడుతున్నారు కదా. ఏమొద్దు అవసరం లేదు, మాకు ఇల్లు లేకనా ఏదో గాయదొర లేక ఇన్ని రోజులు ఉన్నట్టే మాట్లాడుతున్నావు కదా. సరే సరే ఇప్పటి నుంచి వస్తే అడుగు ఇక. సరే అమ్మ ఏదో మంచి మాట చెప్పింది కానీ నువ్వు ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నావే. సరే సరే నడివిగా. సీతమ్మ అమ్మమ్మకు బాయ్ చెప్పు, తాతకు చెప్పమని చెప్పు. బాయ్ అమ్మమ్మ. అమ్మో నా బంగారు కొండ, ఎంత మంచి చెప్తున్నదో. ఇప్పుడు నవ్వు ముఖం చూడు, అబ్బో అబ్బో ఎట్లా ఎలుగుతుందే ముఖము. నా బంగారు తల్లిది, నా కన్న తల్లిది. బాయ్ అమ్మమ్మ, తాతకు చెప్పు, మళ్ళీ పండుగ అప్పుడు మళ్ళీ వస్తామే. సరే బంగారు తల్లి, మంచిగా చదువుకోమ్మా, మమ్మీని సతాయించకు, డాడీతో మంచిగుండు, మీ నాన్నమ్మని అడిగినా అని చెప్పు, మీ తాతని మీ నాయనమ్మను. సరే నాన్న, బాయ్ నాన్న, పోయిగా చీకటి అవుతుంది మళ్ళా. అత్తమ్మ పోయి వస్తాం. సరే బిడ్డ, మంచిగా ఊరి, జాగ్రత్త ఊరి నాయన. పోయినాక ఫోన్ చెయ్యర్రి, ఇక కొందరు ముఖాలు మార్చుకున్నారు కదా. సరే సరే అత్తమ్మ. అయ్యో దేవుడా, వాళ్ళు ఉన్నన్ని రోజులు నిమ్మలంగా అనిపించింది కానీ వాళ్ళు పోతే చూడు బెంగ బెంగ అనిపిస్తుంది. ఈ అమ్మ ఇల్లంతా చీకటి చేసిపోయారు. ఏదో పోపు అని అన్నా కానీ నా మనసులో అయితే ఉంటేనే బాగుండు, పిల్లతో మస్తు టైం పాస్ అయ్యింది అన్నట్టే ఉండే గాని వద్దు వద్దు, చాలా రోజులు ఉంచుకుంటే మళ్ళీ కథ వేరైతుంది. వద్దు, పోయిందే నిమ్మలంతే. ఎవరింటి కాడ వాళ్ళు ఉంటేనే నిమ్మలంగా ఉంటారు. వాళ్ళ మంచి గురించే నేను చెప్తే మా సరితమ్మ చూడు ఎట్లా ఫీల్ అవుతుందో. మా అమ్మ నా మంచి గురించే చెప్పిందని ఎన్నడూ అనుకోదు. చిన్నప్పటి సంది నా మీదనే కోపం అవుతుంది. అలా అయ్యి అంటే చాలా పానము. ఓయమ్మో, సంక్రాంతి పండుగ పోయినోళ్ళు ఇప్పుడు వస్తున్నారా? సరిత ఇంకా 4-5 దినాలు ఉండి రాకపోయిర్రా? ఎందుకు అక్క గట్లా అంటున్నావు? మా పరిస్థితులు బాగలేక ఉండాల్సి వచ్చింది. ఈ అవ్వ ఈ ఊరలకు మాకు లేని చింత ఈ ఊరలకే ఉంటది. మంది ఎప్పుడు పోయిరు ఎప్పుడు వస్తురు అని మంది మీదనే ఉంటది కన్ను. కాదు నువ్వు పోయి ఇట్లా ఉండిగా రాదు, ఎవరేమంటారు వద్దంటున్నారా? ఈ అవ్వ నన్ను ఎందుకంటున్నావు నువ్వు? అమ్మో, దీని దగ్గర కోడు కంటే మూసుకొని ఉండేది మేలు. ఇది పెద్ద ముళ్ళ కంప. అమ్మగారింటి కాడ ఎన్ని రోజులుండి ఇంకొకరిని ఉంచుకున్నదో, ఎవరో వంతోని కలిసి ఉన్నదో.
అందుకే ఇన్ని రోజులు ఉన్నది. అబ్బో నీ కథలు నాకు తెలియదా అని ఏం తెలియని పిల్లల లెక్క మొగన్ ముందు కసంటి కథలు వాడే మాటలు మాట్లాడుతున్నావు. నీ అంత తెలివి వల్లాడిది ఈ ఊర్లోనే లేదే. డాడీ నానమ్మేది లోపల ఉన్నట్టుంది బేటా. అమ్మా వచ్చిర్రారా తోలుకొచ్చినవా సీతమ్మా? ఆ నానమ్మ. ఓ అమ్మో ఎన్ని దినాలైతుంది నిన్ను చూడక. అమ్మమ్మోళ్ళ ఇంటికి పండగ పోయి వస్తా నానమ్మ అని చెప్పుకుంటా పోయినవంటే ఈ అక్కడనే పోయిన జాడ పత్తలేవు కదనే. మరి ఫోన్ అన్న చేసి తాత నాయనమ్మ ఏమేం చేస్తారు బాగున్నారా అని ఒక్కసారి ఇట్లా మాట్లాడలేదేంది? మీ అమ్మ చేయనియలేదా ఏంది? ఏమైనా ముసరే పోసుకుంటారు అమ్మ సంటలు లేకనా ఏంది? ఓ అమ్మో మీ అమ్మ నువ్వు ఒక్క మాట అంటే 10 మాటలు అంటే తల్లి. మీ అమ్మ జోలికి పోడు కంటే మూసుకొని ఉండేది మేలు. కాదు సీతమ్మ మీ అమ్మమ్మ మీ తాత అందరు బాగున్నారా రా? ఆ బాగుంది నాయనమ్మ. అమ్మమ్మ వచ్చేటప్పుడు మీ నాయనమ్మని అడిగినని చెప్పు మీ తాతని అడిగినని చెప్పు అని చెప్పిర్రే. ఇంకట్లా నా బిడ్డ మీ అమ్మమ్మ గుణము చాలా మంచిది. వస్తలేదు కదా మన ఇంటి దిక్కు. వచ్చి 4-5 దినాలు ఉండిపోతుందేమో అని అంటే అసలు మన ఇంటి ముఖమే చూడది. ఇక ఆమెకు మనం ఏడ గుర్తుంటాం పాటు. ఏడమ్మా అత్తమ్మకు అస్సలు తీరుతలేదు. పని పని ఇక ఇంట్లో పని కాకుంటే పొలం పని, పొలం పని కాకుంటే ఇంట్లో పని. ఇక మస్తు సాలు అవుతున్నది. ఇక వీళ్ళు పోయినప్పటి సంది పొలం పనికి అస్సలు పోలేదంట. ఇంట్లోనే వీళ్ళని చూసుకుంటేనే వీళ్ళకి చేసుకుంటూనే ఉందంట. ఇక పోతుంటే చాలా బాధపడ్డదమ్మా. మరి బాధ అనిపించదారా? ఉన్నట్టుండి పోతే గట్లనే బాధ అవుతుంది. ఏమేం తెచ్చింది సీతమ్మ నీ కొరకు మీ అమ్మమ్మ మీ తాత? మీ అమ్మమ్మ గుణం నిజంగా చాలా మంచిదిరా, నిమ్మలమైన మనిషి. అబ్బో పెళ్ళైన కొత్తలనేమో ఏం పెట్టిరమ్మా మీ అమ్మగారు? మీ అమ్మకు తెలియదా? మీ అమ్మకు సిగ్గు లేదా? అది లేదా ఇది లేదా అని మస్తు మాటలు తిప్పి ఇప్పుడేమో మీ అమ్మమ్మ గుణం చాలా మంచిదని అంటున్నావు. అంటే నేను కొంటైనా కదా ఇక మా అమ్మని మెచ్చుకోవాలన్నట్టు మెచ్చుకుంటున్నావు. నాకు ఎరకలేదా నీ సంగతి? అగో రమేష చూసిన వారాన్ని పెళ్ళము ఓ అమ్మకి ఇప్పుడు ఏమంటిరా? దీని జోలికి వస్తున్నా దీని ఆడతకు వస్తున్నా వాళ్ళ అమ్మ గురించి వీళ్ళ అమ్మమ్మ అని ఈమెకు చెప్తున్నా. అగో గాదానికి ఎట్లా రిచ్చు రేపుతుంది చూడు. పోని పోని అమ్మా వాళ్ళ అమ్మకు ఈమెకు జర చిన్నపాటి లొల్లయింది. అందుకే జర కోపంలో ఉంది. పోని ఏమనకు. గట్లనా? వాళ్ళిద్దరికైన సంగతి నాకేమెరకరా? సరే సరే గాని నాయన ఇంత మటన్ తెచ్చిండు 2 దోసకాయలు వేసి వండినాక అమ్మగైంది బిడ్డ. ఇక ఆకలితోని రావచ్చు తినిపోర్రి కడుకొని. సరే సరే అమ్మా తింటాం. నడు సీటమ్మ లోపలికి వా. నీకు మెత్త మెత్త ముక్కలు తీసి తినిపిస్తుందా బిడ్డ? అమ్మో ముఖం అంతా గుంజుకుపోయిందే నాకు బిడ్డది. సరే ఏమైంది? ముఖం అంతా గక్కడ మలుపుకొని నిలబడ్డవేంది? మరి ఏం చేయమంటావు? మీ అమ్మ ఉన్నట్టుండి మండిన మాటలు మాట్లాడుతుంది. అందుకే ఇక మాటలు నాకు వినబుద్ధి అయితే లేదు. అందుకే నోరు మూసుకొని నిలబడ్డా. చెప్పు ఏమైంది? ఏం లేదు కానీ మటన్ వండిందంట అమ్మ. తిన్నాం పారాదు కడుకోకు. మటనే ఉండని బిర్యానీ చేయని నాకైతే వద్దయ్యా. నేను మీ అమ్మ వండిన తిండి ఇప్పటి సంది తినను. ఎన్ని మాటలు అన్నదో నేను మా అమ్మగారింటికి పోతుంటే అవన్నీ నేను గుర్తు పెట్టుకున్నా. వద్దు ఇక మీ అమ్మతోని నేను వడలేను నాయన. తినలేను, ఒక దగ్గర వండుకోలేను, ఒక దగ్గర పని చేయలేను. నాకు అస్సలు ఇష్టం లేదు బావా. అరే మా అమ్మ చాలా మంచి గుణం గల్లదే. ఎంత మంచి నిమ్మలంగా వల్కరిస్తుంది చూడు. నువ్వు ఏదో మొన్న మాటను మనసులో పెట్టుకొని గట్ల బాధపడి నేను వద్దు నేను ఒక దగ్గర ఉండను అని ఇటువంటి మాటలు మాట్లాడకి దూరం అవుతాం మళ్ళా మనమే. దూరం కావాలని కదా ఒక దగ్గర వండుకొని ఒక దగ్గర చేస్తుంటే మీ అమ్మకి ఎక్కడ కనిపిస్తలేదు. ఓ మంది అందరికి ఎక్కడ తిరుగుతుందంట నా కోడలు ఏం పని చేయదమ్మా లేషన్స్ అన్ని నేనే చేస్తా వంట కాడి నుంచి అని బదలాం చెప్తుందంటే ఎందుకు ఆ బదలాము? అది నాకు అలాగా గింత ఏర్పడేస్తే ఉన్నదో లేదో నిరుపతొక్క వేసుకొని తింటాము నిమ్మలంగా నా పని ఏందో నేను చేసుకొని ఉంటా. ఎవరు బదలాం చేసుడు అవన్నీ నాకు ఉండవు కదా బాధలు. అరే గట్ల బదలాం చెప్తున్నా. సరే సరే మా అమ్మకు గట్ల బయట చెప్పుకోకే. ఇంట్లో సంసారం ఇంట్లోనే ఇచ్చి పెట్టాలి. బయట పడద్దు మరి ఇంట్లో మాటలు అని చెప్తా తీయే. పోని పోని ఊకో. ఏదో తెలిసో తెలియకో చెప్పినట్టుంది. నేను చెప్పినాక మళ్ళీ చెప్పదుకో మళ్ళీ కానీ ఇట్లా. మళ్ళా కానియను అని నువ్వే అనుకుంటావు. ఎన్ని రోజులు సందో ఏగుతున్నా. నువ్వు పొద్దుగల లేచి డ్యూటీ పోతావు. నీకేం ఎరక చెప్పు? మీ అమ్మ చేసే శాస్త్రలు పోయమ్మో పిల్లను స్కూల్లో తోలిచ్చొస్తాను పోతే ఎంతసేపు పోతుంది? నా కోడలు కనిపించిందా? నా కోడలు అటెంకలు ఉన్నదా? ఎటన్నా పోయిందా అని 10 మంది నడుచుకుంటది. ఇంకా 10 మంది అయ్యో ఎక్కడ పోయినా పిల్ల మీ అత్త ఒకటే పని తోలాడుతుంది ఎవరింట నన్ను పోయినాం అనుకుంటుంది. అయ్యేది మీ అత్త ఒకటే డౌట్ పడుతుంది నీ మీద అని గాలి మొత్తుకుంటారు. నాకు ఏమనిపించదా చెప్పు గట్లా మెంటల్ చేపలు చేస్తే? అరే గట్లనా? ఇక పెద్ద మనుషులు అంటే గట్లనే ఉంటది. అన్ని ఓపికతో ఉండాలి. గట్ల చిన్నదానికి ఫీల్ అయితే ఎట్లా చెప్పు? నీకు అది చిన్నదే అనిపిస్తుంది. 10 మంది ముందు నేను గాయతానిగా అనా చెప్పు? అమ్మో ఇది గలీజ్ ముఖం ఉన్నట్టుంది, ఎక్కడ పోయిందో ఎవరైనా పోయిందో అందుకే అలా అట్లా దోలాడుతుంది, దొంగ ముఖం ఉన్నట్టుంది అని ఇట్లా గలీజ్ పెరుస్తుంది. నా బాధ నాకెరక. నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండేటట్టే మాట్లాడుతున్నావు కదా. పోని పోని ఏ మళ్ళా గిసొంటి పనులు కానియకుంటే చూస్తా గాని. పోని పోని ఊకో. నడు కడుకోపోతిందు గాని నేను జర పనుంది. గీడి దాకా పోయి ఒక అర్ధ గంట గంటలోపు వస్తా సరేనా? సరే సరే ఏదో పని మీద పోతుంటున్నావు కదా పోయి అయితే రాపో. వచ్చినాక కడుకొని తిందాం కానీ నాకు ఇప్పుడు ఏం ఆకలి అవుతలేదు బావా. సరే సరే మంచిది.
నిజంగా ఎన్ని మాటలు చెప్పినా ఈజీగా నమ్ముతాడు. అబ్బా నా మీద చాలా ప్రేమ ఉంది కానీ చూస్తందుకు అందంగా లేడు. ఏం చేయాలరా దేవుడా, అంత అందమైన మొగుడు నన్ను ఇయ్యలేదు. మంచిగాని చూసుకుంటేనే బతుకుతుండే. ఈ కర్రోని నాకు అంటగట్టి గుణం మంచిగుంటే ఏంది చెప్పు, చూస్తందుకు అందంగా లేంది. బయటికి ఏడికన్నా మన ఇద్దరం పోతే చూస్తందుకు చూడముచ్చటలేంది. ఎందుకు గిన నాకు చిన్నలాంటి అందమైన మొగుడిని నాకు మొగన్లాగిస్తే ఆ దేవుణ్ణి అబ్బా రోజు కొలుసుకుంటుంటే ఈయన ఏటో పని మీద పోయిస్తానంటుండు. అర్ధగంట గంటలోపు వస్తానంటుండు. అబ్బా అంతసేపు చిన్న కలిస్తే బాగుండు. చిన్నని చూడక చాలా రోజులైతుంది. చిన్న చిన్న ఇట్ల నుంచి పోవా బండి మీద, ఒక్కసారి నీ ముఖం చూడాలనిపిస్తుంది. ఫోన్ మాట్లాడితే మా అత్త ముఖం దిగ్గా ఆ రూమ్ లోనే ఉంది. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నదని డౌట్ మీద వచ్చి తొంగి చూసినా చూస్తుంది. ఈ అవ్వ దాంతోనే పెద్ద నెత్తి నొప్పి కలగబడ్డది. ఒక ఇంట్లో ఉంది. ఆగో వచ్చింది కదా ఈ వదినే. చిన్ననేమో రాలేదురా, ఒక పారైతే చూసి రాపో అని అన్నాడు. వచ్చింది కదా. ఆ చింటూ కరెక్ట్ టైంకి వచ్చిండు. వదినే బాగున్నావా? ఓయమ్మో ఎన్ని దినాలు అవుతుందిరా నాయన అమ్మోళ్ళ ఇంటికి పోయి. ఇక పండుగ అయిపోయినాక కాదు, నెల రోజుల తర్వాత వచ్చినట్టు. ఇంకా 4-5 దినాలు ఉండి రాకపోయిరా వదినే? అబ్బో మీ అన్నకు మించిన అయినావు కదా, మీ అన్నకంటే ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు. సరే గాని ఏం పని మీద వచ్చినావు చింటూ? అమ్మో మీ అత్త అయితే లేదు కదా వదినే? ఆ లోపలుంది మెల్లగా మాట్లాడు. ఏమైంది? చిన్న ఇట్లా పంపించిండా? ఏంటి గిట్ల వచ్చినావు? అవునవును వదినే, చిన్న మొన్న నుంచి నా పానం తింటుండు. మీ వదిన వచ్చిందా రాలేదా చూసిరా పోరా అని ఒకటే పందలుగుతావో రోజు వచ్చి చూసిపోతున్నా. నువ్వు రోజు కనిపించలే వదినే. ఇక ఈ రోజు కనిపించి నువ్వు వచ్చినట్టున్నావు కదా. సరే సరే అన్నకు పోయి చెప్తా మరి. చెప్పుదు అని ఆగు చింటూ. నేను మీ అన్నం చూడక చాలా రోజులైతుంది. ఫోన్ మాట్లాడక ఇట్లా మస్తు రోజులైతుంది. ఇక మా ఇంటిలకు ఈ మధ్య చాలా డౌట్ వస్తుంది చింటూ. ఇక మా బిడ్డ చిన్నగా ఉన్నా కూడా ఆ పుల్లకి ఇట్లా చాలా డౌట్ పడుతుంది. అందుకే నాకు మాట్లాడటానికి వీలైతలేదు. ఒక్కసారి చిన్నను మా ఇంటి ముందు నుంచి బండి వేసుకొని పొమ్మనవా? ఆయన ముఖం చూస్తే నా పానం నిమ్మలమైతది. ఓసిని గంతేనా? సరే సరే వదినే రమ్మంటలే. అయ్యో అసలు అన్న మీద గంత పిచ్చి ఎందుకు వదినే నీకు? అన్నకు కూడా నీ మీద చాలా పిచ్చి. యావ్వ ఆ దేవుడు మీ ఇద్దరిని కలపక ఇక పాస్మల్లోనే నీకంట కట్టిందేంటి? ఏం చేస్తాం చింటూ, నా బాధ చిన్నపిల్లగానివయ్యి నీకన్నా అర్థమైంది కానీ ఇంకెవరికి అర్థమైతలేదు. ఏం చేయాలో చెప్పు, తప్పదు కదా. చేసుకున్నాక సత్యదాకా ఆంతోనే ఉండాలంటారు. ఎన్నెన్ని పక్క తొవ్వలు పోయినా కూడా ఆంతోనే సంసారం చేయాలి అని అంటారు. ఇక తప్పుతాది చింటూ. ఏదో అక్కడ ఇక్కడ నడిపిస్తా ఉండాలి. అవును వదినే, నువ్వు చెప్పింది ఇట్లా చాలా వరకు కరెక్టే. ఇక నువ్వు ఊరికి పోయిన సంది చిన్న పానము చేతులనే లేదో తెలుసా? అసలు ఏమైనా చెట్టు కింద కూర్చొని మాడు ముఖం పెట్టుకొని ఫోన్ ఒత్తుకుంటా కూర్చుండు. తిండి కూడా కరెక్ట్ తినలేదంట వదినే. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మోళ్ళు కూడా పెళ్లి చేస్తారా, నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు, ఏదో ఆలోచనలు పడ్డావు, మరి పిల్లని చూడాలని ఒకటే సతాయిస్తున్నంట వదినే. గా ముచ్చట ఇట్లా నీతోని చెప్పమన్నాడు అన్న. ఆహా గసంటి ముచ్చట ఇట్లా నాతో చెప్పమన్నాడా? అబ్బో బాగానే ఉంది. మరి చేసుకోమనకపోయినావా చింటూ? మంచి అందమైన వదిన దొరుకుతుంది. ఏ వద్దు వదినే, నీకంటే అందమైన వదినలు ఇంకేడ దొరకరు. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. అసలు హీరోయిన్ లెక్క యాక్టింగ్ చేస్తే నువ్వే నెంబర్ 1 వస్తావు. అబ్బో చాలే, మీ అన్నలాగానే మస్తు మాటలు మాట్లాడుతున్నావు. సరే సరే వదినే పొయ్యొస్తా. అయ్యో వడ్రా నువ్వు వదినే వదినే అని మాట్లాడుతున్నావు. అక్క అవుతుందిరా ఓడ్సకు అని చెప్పిన. చెప్పినా కొద్ది వదినే వదినే అని పిలుస్తున్నావు. అరే సారీ సారీ అవ్వా, నువ్వు చెప్పిన మాటలు మర్చిపోయినా. సరే సరే అక్క. ఇవ్వనివిరా నువ్వు. ఏం అక్కరతో వస్తావు, ఏం పని మీద వస్తావు అంటే నా కోడలతో మాట్లాడుతందుకు వస్తావు. నీకేం పని పట్టలేదారా? ఎవడాడు పంపినోడు? ఎవడన్నా వంపుతో వచ్చినవా లేకపోతే ఏదైనా పని మీద వచ్చినవా? ఈ మధ్య బాగా చూస్తున్నా ఇక్కడ అక్కడ చెప్తాందుకు నువ్వు మధ్యదారి అయినట్టు నువ్వు. అయ్యో ఏమైందవ్వా? నేను ఏదో పని మీద మాట్లాడుతందుకు వస్తే ఈ అక్కతోని ఏదో ఎక్కిచ్చి పుట్టించి చెప్తున్నావు. నేను ఉన్నట్టే మాట్లాడుతున్నా. నీ సంగతి అంతా ఎరక వేసుకొని మాట్లాడుతున్నా. అబ్బో నువ్వు ఎటువంటి కథలు పడుతున్నావో నాకు ఎరకలేదా? గిత్తత లేవు కానీ నీ మైండ్ సెట్ అంతా వేరుందిరా. ఏదో పెద్ద పోకడ పోతున్నావు. పెద్దోళ్ళ దగ్గర ఆలీలో చెప్పిన మాటలు వినుకుంటా మారుతున్నావు. జరుండు మీ నాయనమైతే ఈ టెంకల రాని దానికి చెప్పి నీ లగ్గం మెత్తది చేపిస్తనా చేపియాల చూడు. మీ అమ్మకు మీ అయ్య గిట్ట చెప్తా ఏమనుకుంటున్నావో. అయ్యో సారీ అవ్వా, మా అమ్మకు మా నాయనకు చెప్పినావనుకో మా నాయన మెత్తగా చేస్తాడు నా పని. వద్దు మళ్ళీ వస్తే ఇక చూడు. గట్లా మళ్ళా గిట్ల వచ్చినావనుకో కాలు రెక్కలు ఇరగొడతాయి. ఏమనుకుంటున్నావో. పోరగాడు చూస్తాను గిత్తత లేడు గాని అబ్బో పెద్ద మాటలు పెద్ద పోకడ పోతాడు. ఆ పిల్లగాడు ఏదో పని మీద నాతో మాట్లాడుతందుకు వస్తే ఎందుకు నువ్వు ఆ పిల్లగాని సూటిపోటు మాటలని లేనిపోనివి గుట్టించి ఎందుకు అట్లా తిట్టి పంపించినావు ఇప్పుడు? లేనిపోని మాటలు గుట్టించిన కదా. పిల్లగాడు ఎందుకొరకు వచ్చిండో ఏం అక్కడికి వచ్చిండో నాకు అన్ని ఎరకనే. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నోరు మూసుకొని ఉండు.
నీ ఖాతాలో నువ్వేమేం చేస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో అన్ని ఎరుకైతేనే ఉన్నాయి. నా కొడుకు ముందంటే నా కొడుకు సగం చచ్చిపోతాడని నేను ఒక్క మాట ఎత్తుతలేను. నోరు మూసుకొని ఉంటే ఉండు, లేకుంటే మీ అమ్మగారింటికి వెళ్ళిపో. లేనిపోని లంచ కథలు పడ్డావనుకో, నా కొడుకు జీవితం ఆగం చేసావనుకో, సంపి పడితే ఇంకా ఏమనుకుంటున్నావు? ఏ పోనీ పోనీ తీయ నేను అనుకుంటే ఏందే ఊకుంటా ఉంటే రెచ్చిపోతున్నావు. ఆ ఇగో ఇదేనా లేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఈవినింగ్ వస్తుంది దోస్తులు. ఎట్లుందిలా మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మన కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మా కోసం వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. చాలా మంది మన సబ్స్క్రైబర్లు మంచి మంచి కామెంట్లు పెడతారు దోస్తులు. సరే పెంటక్క మీ బాధను అర్థం చేసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, మేము ముందుంటామని చాలా మంది కామెంట్లు చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మన ఛానల్ తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ షేర్ చేయరి. అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వమనండి దోస్తులు. అట్లయితే మన ఛానల్ ఇంకా ముందుకు ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూసినండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.